నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడి చేతులు కట్టుకుని మౌనంగా నిల్చున్నావు. కానీ విరాజ్ ఏం చేశాడో తెలుసా? పోన్లేవే హంస, చిన్నోడేదో తెలియకుండా చేశాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. అమ్మా, ఎలా వదిలేస్తాను? అయినా విరాజ్ ఏమైనా చిన్నపిల్లాడా? ఆనంద్ ఎందుకు హెల్ప్ చేయకుండా కామ్గా ఉన్నాడో తెలుసు కదా. అసలు ఏం చేశాడు అత్తయ్య విరాజ్? ఏముంది ఆనంద్, ఆ చైత్రతో పాటు వెళ్ళి మీ అమ్మ మాటకు విలువివ్వకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుని సీతారత్నాన్ని విడిపించాడట. వాడు చేసిన పనికి నేను డిసప్పాయింట్ అయ్యానురా. నేను అస్సలు ఊహించలేదురా విరాజ్ ఇలా చేస్తాడని. అమ్మ మాట కాదని అలా ఎలా వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. ఏడి విరాజ్ వచ్చాడా? ఇంకా రాలేదు బావా. పెద్దోడా, కోప్పడకు. వాడు ఏ కారణంతో చేశాడో తెలియదు కదా. అవతల వైపు ఏం కారణం ఉన్నా సరే అమ్మ మాట కాదని ఎలా వెళ్ళాడు? అమ్మ మాట నిర్లక్ష్యం చేస్తూ ఆ సీతారత్నం గారిని ఎలా పోలీసుల దగ్గర నుంచి విడిపించాడు? నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆగానంద, నేను ఫోన్ చేస్తాను. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. హలో రాహుల్, విరాజ్ వచ్చాడా? రాలేదన్నయ్య. రాలేదా? రిహార్సల్స్కి ఏమైనా వెళ్ళాడా? లేదన్నయ్య. లేదా? సరే ఉంటాను. ఏమైందన్నయ్య? ఏం లేదు, బాయ్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మరి? ఏమో నాన్న, ఫ్రెండ్స్ దగ్గర అయితే లేడు. రిహార్సల్స్కి వెళ్ళలేదు. ఇంటికొచ్చే వరకు వెయిట్ చేద్దాం. పెద్దోడా, అర్థం చేసుకోరా. మీరెవరూ మధ్యలో రాకండి. వాడు మీ సపోర్ట్ చూసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇవాళ వాడితో గట్టిగా మాట్లాడితేనే సరైన దారిలోకి వస్తాడు. లేకపోతే మన చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. సరే, నేను వెళ్తాను. అదేంటి బాబు, మా అమ్మఒడికి వచ్చి తినకుండా ఎలా వెళతారు? సీతారత్నం మీకోసం చాలా స్పెషల్స్ చేస్తోంది. లేదు, నేను... బాబు, భోజనం రెడీ. రెడీ అంట. పెద్ద ఓకే. ఇదేంటి ఆకు వేశారు? బాబు, చేయి పట్టండి. లేదంటే వాటర్ గ్లాస్లో పోయండి. ఇవి తాగడానికి కాదు బాబు, ఆకు కడుక్కోడానికి. నా రాక్ స్టార్ ఏంటి ఆకునంత వింతగా చూస్తున్నాడు? అతనికి అరిటాకులో భోజనం తినడం తెలియదనుకుంటా. మరి ఆకు దేనికోసం వేశారనుకుంటున్నాడు? కడిగిన తర్వాత ఈ ఆకు కొంచెం తినాలేమో. బాబు రాక్ స్టార్, అది నువ్వు తినడానికి కాదు, దాంట్లో అన్నం పెట్టుకొని తినడానికి. తెలుసుగా.
ఊరికే ఇలా చేస్తే మీ అందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని కామెడీ జోక్. నీ కవరింగ్ నాకు తెలుసు కానీ మీ అక్క పెట్టిందిగా. అక్క మామూలుగా పెట్టింది, నేను ప్రేమతో పెట్టింది. తిను రాక్ స్టార్. ఓ లవ్తో పెట్టావు అంతేగా. వడ్డించండి. ఏంటి విరాజ్, ఏంటి ఆకులో భోజనం పెట్టుకుని అలా ఆలోచిస్తున్నా? అంటే ఎంతమంది తినాలో ఏంటో అని. రాక్ స్టార్, ఇది జస్ట్ శాంపిల్ కి పెట్టాము, తర్వాత మెయిన్ కోర్స్ ఉంది. శాంపిల్. విరాజ్, ఏంటి ముందు భోజనం పెట్టుకుని ఆలోచిస్తున్నా? ఇంత తింటే కార్లో ఇంటికి వెళ్తానో లేక కుంభకర్ణుల్లా నిద్రపోయి ఎక్కడికి వెళ్తానో అని. వయసులో ఉన్న కుర్రాడివి ఆ మాత్రం తినకపోతే ఎలా? వామ్మో, తినేదాకా వదిలేడలేరు కదా. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఫ్యాన్స్ని ఎందుకు కంట్రోల్లో ఉంచుతారో ఇప్పుడు అర్థమైంది. అంటే ఇంకా నా వల్ల కాదు, ప్లీజ్. అయ్యో, ఇంకొంచెం అన్నం పెట్టుకో విరాజ్. నువ్వు అన్నం పెట్టి చంపేస్తుంటే నీ చెల్లి ప్రేమతో చంపేస్తుంది. రాక్ స్టార్, ఇంకొక్క స్వీట్ వేయినా? ఇట్రా. ఫ్యాన్స్ అంటే నా కోసం ప్రాణం ఇవ్వాలి మహి. నీ ప్రేమతో నా ప్రాణాలు తీయకూడదు. యు నాటీ రాక్ స్టార్, భలే జోక్స్ వేస్తావు. జోక్లా అనిపించిందా? నీ తప్పు కాదులే. అయ్యో విరాజ్, అంత తక్కువ తిన్నా? ఇది తక్కువ కాదండి. 1 month ఫుడ్ ఒకే పూట తినిపించేశారు. ఇంకా చాలు. బట్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. అందుకే పొట్టలో పట్టకపోయినా బలవంతంగా తినేసా. రాక్ స్టార్, ఇంకొక్క స్వీట్ తింటావా? నువ్వు ఫ్యాన్వా ఫిరానవా? చాలు మహి, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇలాంటి ప్రేమ మా అమ్మ దగ్గరే చూశాను. ఆ తర్వాత ఇప్పుడు మీ దగ్గరే చూస్తున్నాను. వీళ్ళందరూ మిమ్మల్ని అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు అని వచ్చినప్పుడు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పకపోయినా
ఇక్కడ చూస్తే తెలిసిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి విరాజ్. నువ్వే లేకపోతే నేను బయటకు వచ్చేదాన్నే కాదు, వీళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్లే కాదు. వీళ్ళ సంతోషానికి కారణం నువ్వే. ఆంటీ, మీరందరూ చాలా మంచివాళ్ళు. మీలాంటి మంచివాళ్ళు బయట ఉండడమే మంచిదే. ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తారు. రాక్ స్టార్, ఈ ఆనంద సమయంలో నా కోసం ఇంకొక స్వీట్ తింటావా? ఆంటీ, హ్యాండ్ వాష్ ఎక్కడుందో చెప్పరా? అక్కడ. బాగా టైట్ అయిపోయింది. ఏమైంది? మొబైల్ సైలెంట్లో ఉందనుకుంటా, చూసుకోలేదు. అత్తయ్య అన్నయ్యల నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హంస మేడం కూడా చేశారా? ఎస్, అత్తయ్య అంటే హంస మేడమే కదా. నేను ఆంటీని బయటికి తీసుకొచ్చానన్న న్యూస్ తెలిసి ఉంటుంది, అందుకే కాల్ చేసి ఉంటారు. మరి ఇప్పుడు ఎలాగా? ఏమని చెప్తావు? ఏం ఐడియా లేదు, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలి కదా. ఏదో ఒకటి చెప్తే నమ్మే రకం కాదు ఆ హంస మేడం. అంత ఈజీగా నమ్మరు. పాయింట్. ఇప్పుడేంటి? నా ఐడియా నచ్చదు, నేను నచ్చను నీకు. ఎస్, వెళ్ళి నువ్వేదో చచ్చు ఐడియా అనుకుని ఉంటావు కదా, అదే చెప్పుకోపో. మంచి మాటలు చెప్పినా తిడతావు. అసలు నీకు ఐడియా చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఛ! నీకు బుద్ధే కాదు, బుర్రా హైటు అన్నీ తక్కువే. లేకపోతే నీ గురించి పొగుడుతూ ఉంటే అది కూడా నీకు అర్థం కావట్లేదా? నీకు పొగడ్తకి తిట్లకి తేడా కూడా తెలీదు. నువ్వేం చదివావు విరాజ్? బీటెక్. నిన్ను చదివించడానికి బాగానే ఖర్చు పెట్టుంటారు. ఆబ్వియస్లీ. బాగా డబ్బులు పెట్టావు కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉండేది కాదు. ఎస్. లేకపోయింటే మాత్రం నీ కిడ్నీ తీసి అమ్మినా కూడా నీకు బీటెక్ అయ్యేది కాదు. ఓ, నాకే రివర్స్ కౌంటర్ వేస్తున్నావా? లేకపోతే ఒక అమ్మాయిని పొగుడుతున్నావో లేదో అనేది కూడా అర్థం కాలేదు అంటే నీ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టొచ్చు. ఓ, ఈరోజు ముహూర్తం బాలేదనుకుంటా, రేపు చూద్దాం.
ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఎందుకంటే నీ వల్లే. నువ్వు మా అందరికి కరెంట్ షాక్ కంటే గట్టి షాకే ఇచ్చావు. నేను షాక్ ఇచ్చానా? డాడ్, ఏంటిదంతా? నువ్వు చేసిన పనికి నేను చాలా హర్ట్ అయ్యానురా. పడెందుకు? అలాంటి తప్పు నేనేం చేశాను? నువ్వు మీ నాన్ననే కాదు విరాజ్, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళని హర్ట్ చేశావు. అది కూడా ఎవరి కోసం? ఎవరో బయట మనిషి అయిన చైత్ర కోసం. నీకు చైత్రతో ఫ్రెండ్షిప్ ఫీలింగ్స్ ముఖ్యమా, లేక ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ ముఖ్యమా? చెప్పు, ఏది ఇంపార్టెంట్ విరాజ్? అసలు మీ అమ్మ బయటికి కూడా రాలేనంత అనారోగ్యంగా ఎందుకుంది? ఎంతో గ్రాండ్ గా ఆనంద్ ఎంగేజ్మెంట్ చేశాం, కానీ అంతలోనే ఇంట్లో అందరూ బాధపడేలా చేసింది ఎవరు? అంతా ఆ చైత్ర తీసుకొచ్చిన సీతారత్నం. మరి అలాంటి చైత్రకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? స్మైలీ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మనల్ని ఏమనకుండా కామ్గా వెళ్ళిపోయారు. అతయ్య ప్లీజ్, స్మైలీ గురించి ఏం చెప్పదు. స్మైలీనా? ఏంట్రా, నీ కాబోయే వదిన పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? స్మైలీ త్వరలోనే మన ఇంట్లో మెంబర్ కాబోతుంది. అలాంటి స్మైలీకి మాకెలా మర్యాదిస్తావో అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి విరాజ్. అనయ్య, నువ్వు కూడానా? ఏం మాట్లాడవా? ఏం మాట్లాడాలరా? నువ్వు నీకు తోచినట్టు చేస్తూ వెళ్ళిపోతావు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలి? నువ్వు కూడా నేను చేసిన తప్పంటావా? ఇక్కడ తప్పొప్పులు కాదరా లెక్క పెట్టాల్సింది. ఎమోషన్స్, ఫీలింగ్స్ చూడాలి. చైత్ర గారు నీకంటే నాకే బాగా తెలుసు, నాకు ఫ్రెండ్ కూడా. కానీ ఆమె వచ్చి హాస్పిటల్లో నన్ను అంతలా బతిమాలినా నేను ఎందుకు హెల్ప్ చేయలేదు? ఎందుకు నేను తన వంక కూడా చూడలేదు? తను ఎంత వేడుకుంటున్నా నేనెందుకు కరగలేదు తెలుసా? ఎందుకంటే అమ్మ మాట కాదనలేక. అమ్మ మాటకు విలువిచ్చి సైలెంట్గా ఉన్నాను. విరాజ్, మనకి మొదటి ప్రయారిటీ మన ఫ్యామిలీ, ఆ తర్వాత ఎవరైనా. చైత్ర గారికి మాటిచ్చి కూడా నేనెందుకు ఆగిపోయానో తెలిసి కూడా నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఎందుకంటే నువ్వక్కడ కేవలం నా డెసిషన్ని బ్రేక్ చేయడమే కాదు, అమ్మ ఒపీనియన్ కూడా బ్రేక్ చేశావు. అనయ్య, యో మిస్టేకెన్. సీతారత్నం గారు మంచి హ్యూమన్ బీయింగ్. అలాంటి మనిషికి హెల్ప్ చేయాలనుకోవడం తప్పెలా అవుతుంది? ఆ సీతారత్నానికి నువ్వు కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నావా? మరీ అంత మంచిదైతే ఆమె చేసిన వంటలు కల్తీ అవ్వలేదు. రిపోర్ట్లో ర్యాట్ పాయిజన్ అని వచ్చింది. అంటే ఎలుకల మందు కలిపారట. ఎవరు కలిపారా ఆ ఎలుకల మందు?
సీతారత్నం అంత మంచిదే అయితే ఆ మందు వాళ్ళు చేసిన వంటల్లోకి ఎలా వచ్చింది?